న్యూస్ చూస్తున్నాం. ఓటేసేందుకు సొంతూలకు వెళ్తున్న నగరవాసులతో సికింద్రాబాద్లో రద్దీ ఏమాత్రం తగ్గటం లేదు. 2 రోజులుగా రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే అదనపు రైళ్లు వేసినా రద్దీ తగ్గటం లేదు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కావడంతో ఓటేయాలన్న సంకల్పంతో జనం రైళ్లు బస్సుల్లో గమ్యస్థానం చేరేందుకు పోటీ పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. 10 రాష్ట్రాల్లో ఎన్నికలు కావడంతో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజలంతా కూడా వాళ్ళ సొంత ఊరు బాట పట్టారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. సాధారణ రోజుల కంటే కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల సందడి నెలకొందనే చెప్పుకోవచ్చు. తమ సొంత గ్రామాలకు రాష్ట్రాలకు వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఈరోజు ఆదివారం కావడంతో ఇంకా కూడా రద్దీ సంఖ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రయాణికులకు అటు రైళ్లు టైంకి రాక కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాలు యూపీకి వీళ్ళంతా వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచే బస్సుల కంటే కూడా ట్రైన్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ట్రైన్లు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతము ఇది బుకింగ్ సెంటర్. ఇక్కడే టికెట్స్ అనేది బుకింగ్ చేసుకొని తమ గమ్యస్థానాలకు వెళ్ళేందుకైతే మాత్రం ఇక్కడికి ప్రయాణికులు వస్తూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనేది అడుగుదాము. ఎక్కడికి వెళ్తున్నావు పెద్దమ్మ? వరంగల్. వరంగలా? మరి ఓటు వేయడానికి ఎట్లా ఉంది మరి ఈసారి ఇక్కడ రైల్వే స్టేషన్? రైల్వే స్టేషన్ లో రైలు సరిగా వస్తలేవు కదా, దాని వల్లనే వచ్చి నిలబడ్డాం. ఎన్నింటికి వచ్చారు? మేము 10ంటికి వచ్చినాము. ఎన్నింటికి ఉందంట ట్రైన్? 12:30కు ఉన్నదంటారు. అది వస్తుందో రాదో అంటారు. మళ్ళీ టికెట్స్ ఎలా తీసుకున్నారు? ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నారా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి? డైరెక్ట్ తీసుకున్నారా? డైరెక్ట్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? సముద్రం. ఎట్లా మళ్ళీ ట్రైన్కి వెళ్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంది జనం బాగున్నారు. ఇక్కడ పబ్లిక్ బండ్లు నడతట్లేవు, దానివల్ల ఇబ్బంది పడతారు జనాలు. ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు మీరు? ఓటు కొరకు. చాలా మంది ఓటు ఎందుకులే వేయడం అని చెప్పి వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఉంటారు ఓటు వేయడానికి చాలా మంది వెళ్ళకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వెళ్ళమని చెప్తున్నాం. ఓటు వేయాలని చెప్తున్నామా? ఓటు కరెక్ట్ వేయాలి. మనం ఏం పని చేయకుండా ఓటు వేసి రావాలి. ఓటు మనకు హక్కు. ఓటు చూసినాం కదా, అయితే ప్రతి ఒక్కరిలోనూ అవేర్నెస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకనంటే తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఓటును వేయడం మన హక్కు, దాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం చిన్న పిల్లలతో సహా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అన్న, ఎక్కడికి వెళ్తున్నారు అన్న? మేము నడుకుడు వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నారు ఈ సమయంలో? ఓట్లు వేయడానికి వెళ్తున్నాం. ఏం చెప్తారు ఓటు వేసే వాళ్ళకి? ఏం చదువుతాం, బాగా ఏం చదువుతాం అంతే. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటారా? అవునండి, వేసుకోవాలి కదండి, తప్పదు. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆదివారం కావడంతో, మరోవైపు ఎన్నికలు కావడంతో ఒక్కరోజే సమయం ఉంది. ముందుగానే వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలన్న ఆలోచనతో అయితే మాత్రము రైలు బాట పట్టారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా బస్ బుకింగ్స్ అనేవి ముందుగానే అయిపోవడంతో బస్సుల్లో ప్రయాణించే కన్నా కూడా ట్రైన్లో వెళ్తే కొంతమేరకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు అత్యధికంగా బస్సులను ఏర్పాటు చేయడం, మరోవైపు ప్రత్యేక రైలుని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా టికెట్లు బుకింగ్ సెంటర్ వద్ద అయితే ప్రయాణికులు బారులు తీరారని చెప్పుకోవచ్చు. కొంతమేరకు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా గమ్యస్థానాలకి త్వరగా సేఫ్గా వెళ్ళడానికి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి ఎక్కువగా ట్రైన్స్ని ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందుగానే బస్ బుకింగ్స్ అనేవి అన్నీ అయిపోయి బస్సులు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ట్రైన్స్ కూడా కొంతమేరకు ముందుగానే బుకింగ్స్ అయినప్పటికీ జనరల్ కోటాలో ఉన్నటువంటి డైరెక్ట్గా టికెట్స్ని కొనుగోలు చేయడము, అదేవిధంగా జనరల్ బోగిల్లో ప్రయాణించడానికి ప్రయాణికులు అయితే మాత్రము కొంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది కుటుంబంతో కలిసి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారండి? వరంగల్. ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఇక్కడ రైల్వే స్టేషన్లో బుకింగ్స్ అవుతున్నాయా, లేకపోతే టికెట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుకు వెళ్తున్నారు ఈ టైంలో? ఈ టైంలో ఓట్లు ఎత్తానికి, ఇక ట్రైన్లో పబ్లిక్ ఉన్నాను అట్లా. అయితే ఈసారి మీ ఓటుని వినియోగించుకుంటున్నారా? వినియోగించుకుంటాను ఓటు కాంగ్రెస్కి.
ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటును వినియోగించుకుంటాము, ఖచ్చితంగా ఓటును వేస్తాము అని చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ ప్రతి ఒక్కరూ కేవలము ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఎన్నికలు ఉండడంతో ప్రతి రాష్ట్రానికి కూడా ఈ హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకే వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నాము. ఇక్కడ కొంతమేరకు ట్రైన్స్ ఆలస్యంగా వస్తున్నప్పటికీ కూడా ట్రైన్స్ కోసం వేచి చూస్తూ కొంతమంది ఆన్లైన్ బుకింగ్స్, మరికొంతమంది డైరెక్ట్గా ఇక్కడ కౌంటర్ సెంటర్ల వద్దకు వచ్చి తమ టికెట్ని బుక్ చేసుకొని సొంత రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత, సికింద్రాబాద్ రైల్వే.